గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉండడంతో మన ఇండియన్ మార్కెట్స్ కూడా రెచ్చిపోయాయండి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో బాగా కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం ఏంటి? Q2 తాలూకా అప్డేట్స్. అంతే కదా, ఇంకొక వారం అయితే ఇంకా ఎర్నింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి. ఈ లోపల ఏంటంటే సెప్టెంబర్ మంత్ తాలూకా బిజినెస్ అప్డేట్స్ అని ఇంత పెరిగింది అంత పెరిగింది ఏవో చెప్పుకుంటూ వస్తున్నాయి కదా, వాటి తాలూకా రియాక్షన్స్ అనేది ఇవాళ రావడం జరిగింది. సో పాజిటివ్గానే రియాక్ట్ అయిందండి. నిఫ్టీ ఒక 0.7% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ ఒక 0.9% పెరిగింది. అంతా హ్యాపీసే. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా నిఫ్టీ బాగానే పెరుగుకుంటూ వచ్చింది కదా. నా ఇప్పుడు మీకు ఒకటి అర్థం కావాలండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నిఫ్టీ తాలూకా చార్ట్ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు నిఫ్టీ తాలూకా పీఈ రేషియో, నిఫ్టీ పీఈ రేషియో తాలూకా చార్ట్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఏంటి మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఎఫ్ఐఎస్ మన మార్కెట్లోకి పెద్దగా రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే ఎగ్జిట్ కూడా అవుతున్నారు, సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ సిచ్యువేషన్కి మన వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటున్నారు. అండ్ అక్కడ ఇక్కడ వినడం ఏంటంటే ఒక 20 పీఈలోకి ఏవైనా వస్తే కొంచెం డీసెంట్లీ వాల్యూడ్ అంటున్నారు అనమాట. ఇప్పుడు ఎంత ఉన్నది? 22 పీఈలో ఉన్నది. సో ఇప్పుడు ఈ 22 పీఈ 20 పీఈకి రావాలంటే అయితే మార్కెట్ పడాలి. నిఫ్టీ ఇప్పుడు 25,000 దగ్గర ఉన్నది కదా, అయితే ఇది ఒక 10% పడిపోవాలి. అంతే కదా, 22 ఉన్నది 20 పీకి రావాలంటే 10% పడిపోవాలి. లేదు అంటే ఏం జరగదు చెప్పండి? ఇప్పుడు పీఈ అంటే ఏంటి? ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ కదా. ఈ ఎర్నింగ్స్లో ఒక 10% గ్రోత్ వస్తే ఏంటి? ఎర్నింగ్స్లో ఒక 10% గ్రోత్ వస్తే ప్రైస్ పడాల్సిన అవసరం లేకుండా ఈ 22 పీఈ కాస్త 20 పీఈ అయిపోతుందా లేదా? సో ఇప్పుడు మార్కెట్ చెక్ చేస్తుంది ఇదే. మీకు అర్థమైందా లేదా? నిఫ్టీ తాలూకా పీఈ 20కి రావాలి అంటే ప్రైసే పడాల్సిన అవసరం లేదు, ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఒక 10% పెరిగి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ట్రైలింగ్ పీఈ అని చెప్పి ఫాలో అవుతుంటారండి. చాలా మంది ఫార్వర్డ్ పీఈ అని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఆ ఫార్వర్డ్ పీఈ అంటే ఇప్పుడు మేబీ ఈ క్వార్టర్లో ఒక 5% ఇంక్రీజ్ వచ్చి నెక్స్ట్ క్వార్టర్కి ఒక 15% ఆర్ ఎల్స్ 5%, 10% ఏవో ఇంక్రీజ్ రావచ్చు అనే అనలిస్టుల తాలూకా రిపోర్ట్స్ అవన్నీ వస్తాయి. పీఈ రేషియో అనేది అంటే వాల్యుయేషన్స్ అనేది మేబీ కొంచెం లుక్రియేటివ్ అవ్వచ్చు ఎవరికి? ఎఫ్ఐఎస్కి. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఈ ఎర్నింగ్ సీజన్, ఈ Q2 తాలూకా ఎర్నింగ్ సీజన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది అర్థమైందా లేదా? సో మీరు కరెక్ట్గా వినుంటే ఒక 2 విషయాలు అయితే నేర్చుకుని ఉంటారు. ఒకటి నాలెడ్జ్ విషయం, అండ్ 2 మార్కెట్ కోసం ఒక ఇన్సైట్ కూడా అర్థమైపోయి ఉంటుంది మీకు. ఓకే కదా, ఇదే హైలో వీడియో స్టార్ట్ చేసుకుందాం అండి. బోర్డు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం, రేపటి మార్కెట్ కూడా రెడీ అయిపోదాం. ఓకే కదా. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉన్నదండి, దాని తాలూకా జాయిన్ లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఫాస్ట్లో ఒక కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా, మొబైల్ తాలూకా ర్యామ్ ఎక్కువగా యూజ్ చేయకుండా, అంటే నేను అంటుంది ఏంటంటే పాత ఫోన్లో కూడా కొంచెం ఈజీగా ప్లాట్ఫామ్ నడిచేటట్టు అండ్ తక్కువ ఇంటర్నెట్ ఉన్నా సరే ఆర్డర్స్ అనేది ప్లేస్ అయ్యేటట్టు, లైవ్ ప్రైసెస్ చూపించేటట్టు ఇలాగ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారండి. చాలా బాగుంది అండ్ మన వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఫాస్ట్లో మీకు అకౌంట్ లేకపోతే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫాస్ట్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. దాని ద్వారా మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా. రైట్, ఇవాళ మార్కెట్స్ ఎక్కువగా పెరగడానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ ఆన్ ఫైర్. ప్రైవేట్ బ్యాంక్స్ ముఖ్యంగా కోటక్ మహేంద్ర బ్యాంక్ అని, యాక్సిస్ అని, బజాజ్ ఫైనాన్స్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇలాంటి హెవీ వెయిట్స్ అన్ని బాగా పెరిగాయండి. దాని తాలూకా రీజన్స్ ఏంటి? మంచి బిజినెస్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. లోన్ గ్రోత్ చూసుకున్నా మిగతా చూసుకున్నా మార్కెట్ సెంటిమెంట్ని కొంచెం పెంచేటట్టే ఉన్నాయండి. అండ్ 2 ఐటీ స్టాక్స్. ఐటీ స్టాక్స్ అబ్బా బీభత్సంగా పెరిగే వాళ్ళ. అక్కడేమో యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది, అయినా సరే నాకేం పర్వాలేదు అన్నట్టు టీసీఎస్ చూసినా, టెక్ మహేంద్ర చూసినా, హెచ్సిఎల్ టెక్ చూసినా ఇలాంటివన్నీ బాగా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. అంటే ఆఫ్కోర్స్ మీకు తెలుసు కదండి, Q2 తాలూకా నెంబర్స్, Q2 అనే కాదు ఏ క్వార్టర్ నెంబర్స్ అయినా సరే ముందు స్టార్ట్ అయ్యేది ఐటీ స్టాక్స్ నుంచే. సో మేబీ దాని తాలూకా సెంటిమెంట్స్ ఎక్కువగా యాక్ట్ అవ్వచ్చు. లేదంటే యూఎస్ మీద ఎంత కాదనుకున్నా సరే యూఎస్ ఎకానమీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి కదా మన ఐటీ స్టాక్స్ అనేది. సో అక్కడ ఏమైనా కొంచెం స్పెక్యులేషన్స్ అవుతున్నాయేమో చూసుకుంటూ ఉండాలండి. ఓకే కదా. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటి, ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అని లేదంటే ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఇలాంటివన్నీ ఇన్వర్డ్ లుకింగ్ మన డొమెస్టిక్ యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఈ ఫార్మా అని, ఈ ఐటీ అని ఇది కొంచెం యూఎస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంటుంది కదా. సో ఈ సెక్టర్లో నిఫ్టీ ఫార్మా ఆర్ ఎల్స్ ఐటీ సెక్టర్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకున్నట్టుంటే కొంచెం ఆ యూఎస్ వైపు ఒక కన్ను ఒక చెవు వేసుకుంటూ ఉండాలి. ఓకే కదా. నెక్స్ట్ మనకి నిఫ్టీ ఎలా ఉంటుందో జపాన్కి నిక్కై అని చెప్పి ఒకటి ఉంటుందండి. అది ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇది గ్లోబల్ తాలూకా స్టాక్ మార్కెట్స్ని కూడా కొంచెం ఇంప్రెస్ చేసేంత న్యూస్ అనమాట. అదేందా, అందుకని మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే దీని తాలూకా కరెన్సీ ఎన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అది ఇంచుమించు 1.6% పడ్డది. మీకు జపాన్ తాలూకా క్యారీ ట్రేడ్ అని ఇవన్నీ గుర్తుండనే అనుకుంటున్నానండి. ఒకవేళ జపాన్ తాలూకా కరెన్సీ ఎన్ అప్రిషియేట్ అవుతూ ఉంటే మాత్రం గ్లోబల్లో ఉన్న మార్కెట్స్ కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఏంటనేది చాలాసార్లు మాట్లాడుకున్నాం. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే జపాన్లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఇప్పట్లో ఈ వడ్డీ రేట్లు అంటే జపాన్ తాలూకా వడ్డీ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచము అని ట్రేడర్స్కి కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఎక్స్చేంజ్ రేట్ కూడా ఫాలో అయింది. ఇప్పుడు జనరల్గా మనం రూపీ వైపు వస్తే రూపీ డిప్రిషియేట్ అవుతున్న కొద్దీ మనకి లాస్ అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు? మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. అక్కడ జపాన్కి అది ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి, అంటే మీకు తెలిసిందే కదా కార్లని, సోనీ ఎలక్ట్రానిక్స్ అని ఇలాగా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటుంటుంది కదా. సో అక్కడ ఎన్ ఒకవేళ డిప్రిషియేట్ అవుతూ ఉంటే దాని అర్థం ఏంటి?
ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుందామండి. $1 88 రూపీస్ కదా, సరే 80 రూపీస్ అనుకుందామండి. సో ఇప్పుడు మన దగ్గర ఏవైనా ఒక $800 తాలూకు వస్తువు ఉంటే వాళ్ళు దానికి $10 పే చేయాలి యూఎస్ వాళ్ళు. ఓకే కదా. నా ఇప్పుడు ఇది 90 రూపీస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు $800 మనం అక్కడ పంపిస్తే వాళ్ళు ఎన్ని డాలర్స్ పే చేయాలండి? 800 డివైడెడ్ బై 90, అంతేనా? సో దగ్గర దగ్గర $9 పే చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు డొమెస్టిక్ తాలూకా కరెన్సీ డిప్రిషియేట్ అవుతున్న కొద్దీ గ్లోబల్లో వాళ్ళ తాలూకా ప్రైసెస్ పడుతూ ఉంటాయండి. సో అది వాళ్ళకి మంచిదే కదా. అయితే వాళ్ళు ప్రైసెస్ తగ్గించుకొని సేల్స్ ఎక్కువ చేసుకోవచ్చు, లేదంటే అదే ప్రైసెస్కి వాళ్ళు అమ్ముకుంటూ ఇక్కడ అదే $10కి అమ్మితే ఇక్కడ 900 రూపీస్ వస్తుంది కదా మన ఇండియన్ పరంగా మాట్లాడుకుంటే. అయితే సేల్స్ పెంచుకోవచ్చు, లేదంటే ప్రాఫిట్స్ పెంచుకోవచ్చు. సో ఈ గుడ్ న్యూస్ వల్ల జపాన్ తాలూకా మార్కెట్స్ బాగా పెరిగాయండి, అండ్ దాని తాలూకా సెంటిమెంట్స్ కూడా కొంచెం మన మార్కెట్స్ మీద యాడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సరే, దీంట్లో టేక్ అవే ఏంటంటే ఎన్ ఇప్పుడప్పుడే పెరగబోదు. సో గ్లోబల్ తాలూకా క్యారీ ట్రేడ్లో ప్రాబ్లం ఏమీ లేదు. నా వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలండి. మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా, October 6th అనేది ఈ వోడాఫోన్ ఐడియాకి ఒక మంచి ఇంపార్టెంట్ డే అని అనుకున్నాం కదా. కంపెనీ మీద ఉన్న ఏజీఆర్ డ్యూస్ కేసు సుప్రీంకోర్టులో హీరింగ్కి రావాల్సిందనమాట. సో అది ఒకవేళ మంచిగా వచ్చి ఉంటే వాళ్ళు స్టాక్ పెరుగుదును, ఒకవేళ బాగా రాకపోతే స్టాక్ పడుదును, అది ఇది అని మాట్లాడుకున్నాం. బట్ ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే ఇది ఈ 6th కాస్త 13th పోస్ట్ పోన్ అయిందండి. అంటే ఇవాళ సెషన్ ఓపెన్ అయింది, బట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లాయర్ ఏంటంటే నాకు ఇంకొక వారం కావాలి, సో October 13th పోస్ట్ పోన్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ వోడాఫోన్ ఐడియా నుంచి వచ్చిన లాయర్ కూడా ఏం అడగలేదన్నమాట, సరే మీ ఇష్టం అన్నట్టే ఊరుకున్నారు. సో ఆ బ్యాడ్ న్యూస్ వల్ల ఇవాళ వోడాఫోన్ ఐడియా మళ్ళీ ఫాలో అయిందండి. అయితే ఇక్కడ అంటే మొత్తం నెగిటివ్ అని అంటే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే, సరే ఇది చెప్పకముందు మీకు ఇది చెప్పాను కదండి, వోడాఫోన్ ఐడియా ఈజ్ ప్యూర్లీ లైక్ బెట్టింగ్ అంతే. వోడాఫోన్ ఐడియాలో ఒక పాజిటివ్ అవుట్పుట్ రావచ్చు అని వాళ్ళు బై చేసుకుంటున్నారు, కొంచెం పెరిగిన తర్వాత ఏమో అంత పాజిటివ్ అవుట్పుట్ రాకపోవచ్చు ఏమో అని చెప్పి వాళ్ళే సెల్ చేసుకుంటూ వస్తున్నారండి. ప్యూర్ బెట్టింగే జరుగుతుంది ఇందులో, అదే కదా. సరే, ఇప్పుడు చిన్న పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పాను కదా, గవర్నమెంట్ తాలూకా లాయర్ ఏదైతే ఉన్నారో మేము ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తాం, అందుకనే మాకు టైం కావాలి అని చెప్పి అంటున్నారండి. సో ఈ సొల్యూషన్ మేబీ ఇప్పుడు వీళ్ళు ఎంత కట్టాలి, 83,400 crores ఏదో ఉన్నది కదా, ఇందులో మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తీసేయచ్చు. అంటే ఇప్పుడు 9,450 crores దీని మీద కదా మొత్తం ఈ కేసు అనేది నడుస్తుంది. మేబీ అంటే మొత్తం వేర్ చేయకపోయినా సరే ఏదో కొంచెం అంటే వన్ టైం సెటిల్మెంట్లో ఏమైనా జరగచ్చు, ఇంట్రెస్ట్ వేరే చేయొచ్చు, లేదంటే పెనాల్టీస్ వేరే చేయొచ్చు, లేదంటే ప్రిన్సిపల్ అమౌంట్లో కన్సెషన్ ఇవ్వచ్చు, చెప్పలేమండి, ఏమైనా జరగచ్చు. సో ఏదో కొంచెం మంచి జరుగుతట్టు ఉన్నది అని చెప్పి కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది అనమాట. అగైన్ అది కూడా ప్యూర్లీ స్పెక్యులేషన్, అది జరగచ్చు జరగకపోవచ్చు. ఎలాగో మనం వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి ఎయిర్టెల్ గురించి కూడా మాట్లాడేసుకుందామండి. ఇందులో ఒక మంచి అప్డేట్ వచ్చింది. భారతీ ఎయిర్టెల్ యొక్క ఎంటర్ప్రైజ్ అంటే B2B డివిజన్ అంటారు. మనలాంటి రిటైలర్స్కే కాకుండా బిజినెస్లు కూడా వీళ్ళు బిజినెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎయిర్టెల్ బిజినెస్ ద్వారా. వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ వచ్చిందండి. సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ కోసం ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే ఆ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే మల్టీ లేయర్డ్ సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఈకో సిస్టమ్ని డిజైన్ చేసి బిల్డ్ చేసి ఆపరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇందులో టికెట్స్ బుక్ చేసుకుంటాం మనం, అలాగే ట్రైన్ తాలూకా ట్రాకింగ్ సిగ్నల్స్ ఉంటాయి, ఫ్లైట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ముఖ్యంగా మనలాంటి ప్యాసింజర్స్ యొక్క సెన్సిటివ్ డేటా రైల్వేస్ దగ్గర ఉంటాయి కదా, ఇవన్నీ వీళ్ళు కాపాడుతూ ఉంటారు అనమాట. బయట వాళ్ళు ఎవరికి రాకుండా వీళ్ళు కాపాడుతూ ఉంటారు. అండ్ అలాగే ఎంప్లాయీస్ ప్రకారం చూసుకున్నా సరే 1,60,000 ఎంప్లాయీస్ ఉన్నారు రైల్వే తాలూకా ఎంప్లాయీస్. వీళ్ళ తాలూకా డీటెయిల్స్ కూడా కాపాడుతూ ఉంటారండి. దీనికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ టూల్స్ అని, లేదంటే గ్లోబల్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని ఏదైనా సరే మేక్ ఇన్ ఇండియా సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్సే ఎక్కువ వాడుతూ ఉంటారని చెప్తున్నారు. సో ఇది ఒక గొప్ప విషయం అనమాట. అండ్ ఇన్వెస్టర్స్ పరంగా ఆలోచిస్తే ఎయిర్టెల్ టెలికామే కాకుండా ఎయిర్టెల్ బిజినెస్ కూడా కొంచెం బిజినెస్ అనేది యాడ్ అవుతుంది అనే ఒక పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది. అండ్ అలాగే క్రిటికల్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా రైల్వేస్ నుంచి దానికి ఆర్డర్ రావడం కాబట్టి అదొక పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ విజిబిలిటీ కూడా ఉంటుంది, ఆ రెవెన్యూ స్ట్రీమ్ తాలూకా లాంగ్ టర్మ్ విజిబిలిటీ కూడా ఉంటుంది. సో అది కొంచెం పాజిటివ్స్లో తీసుకుంది మార్కెట్. ఓకే కదా. నెక్స్ట్ ఒక డిఫెన్స్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. భారత్ ఫోర్జ్ అనే కాదు, ఇంకొన్ని స్టాక్స్ కూడా ఈ అప్డేట్లో భాగం తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి. డీటెయిల్స్లోకి వెళ్తే మన ఇండియన్ మినిస్ట్రీ ఒక ల్యాండ్ మార్క్ హిస్టారిక్ రీఫార్మ్ని అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఏంటంటే మిజైల్స్ అని, బాంబ్స్ అని, అమ్యునిషన్ అని, అంటే గన్స్, బుల్లెట్స్ ఇలాంటి ఉంటాయి కదా, ఇలాంటి క్రిటికల్ ఐటమ్స్ని తయారు చేసే హక్కు కేవలం గవర్నమెంట్ కంపెనీస్కే, PSUకే ఇచ్చిందండి. ఇప్పుడు ఆ మోనోపలి పూర్తిగా తొలగించి ఈ సెక్టర్ని ప్రైవేట్ కంపెనీస్ కోసం కూడా ఓపెన్ చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సరే ఇలాంటి అమ్యునిషన్ ఇలాంటివి తయారు చేయాలంటే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి ఒక గవర్నమెంట్ కంపెనీ ఉన్నది, దాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. అది చాలా కష్టం, అదేందా, అందుకని ప్రైవేట్ కంపెనీస్ పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడరు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆ NOC తాలూకా అవసరం లేదు. అదేందా, ఈ కొత్త పాలసీ వల్ల ఏంటంటే 105mm, 130mm, 150mm తాలూకా ఆర్టరీ షెల్స్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. పినాకా మిజైల్స్ అంటే ఇదేదో తయారు చేసుకోవచ్చు. 1000 pound బాంబ్స్ అని, మోటార్ రౌండ్స్ అని, ఇలాంటి ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ తయారు చేసుకోవచ్చు అని చెప్తుందండి. దీని తాలూకా రీజన్స్ మీకు తెలిసే ఉంటుంది. సెల్ఫ్ రిలయన్స్ అండ్ సప్లై సెక్యూరిటీ, మనమే మేక్ ఇన్ ఇండియా తయారు చేసుకోవాలి అండ్ వీలైనంత వరకు త్వరగా తయారు చేసుకోవాలి. సో ప్రైవేట్ వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా మనం ఇండియాలోనే తయారు చేసుకోవడం కాకుండా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చేటట్టు ఉన్నాయి. సో మనం రెడీ అవ్వాలి.
అవునా కదా? సో వీటి వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్లో చెప్పాలంటే ఒకటి భారత్ ఫోర్జ్. సో ఇప్పటి వరకు బీడీఎల్ అని, బీఈఎల్ అని ఇలాంటి కంపెనీస్ ఎక్కువగా చేసుకుంటూ వచ్చావు కదా. బట్ ఇప్పుడు భారత్ ఫోర్జ్ అని, రిలయన్స్కి డిఫెన్స్ ఆర్మ్ ఒకటి ఉన్నది, అదానికి డిఫెన్స్ ఆర్మ్స్ ఉన్నది, అండ్ అలాగే మహేంద్ర కూడా ఒక చిన్న డిఫెన్స్ తాలూకు ఆర్మ్ ఉన్నదండి వీళ్ళు కూడా. సో ఇలాంటివన్నీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బెనిఫిట్ అవబోతున్నాయి. అండ్ ఇలాంటి మిగతా వాటిలో కూడా వస్తూ ఉంటే మేబీ ఈ చిన్న ఇప్పుడు మహేంద్ర డిఫెన్స్ అనుకున్నాం, ఇది ఒక చిన్న బిజినెస్లో స్టార్ట్ చేశారు, మేబీ ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చేమో, చెప్పలేము కదా. అలాగే రిలయన్స్ వాళ్ళు, అదాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అవ్వచ్చండి, ఇలాంటి వాటిలో ఎక్స్పాండ్ అవుతూ ఉండొచ్చు. సో ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉన్నదో, డిఫెన్స్ తాలూకా ఎక్విప్మెంట్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉన్నదో, ఇది ఒక ఇంపార్టెంట్ థీమ్ అవ్వబోతుందండి. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. యాజ్ ఆఫ్ నౌ చెప్పుకున్నాం కదా, భారత్ ఫోర్జ్కి కొంచెం పాజిటివ్ అయ్యేటట్టు ఉన్నది. బట్ అంటే ఈ విషయంగా పాజిటివ్, మిగతా విషయాలు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, నేను జస్ట్ అప్డేట్స్ ఇస్తున్నాను అండ్ కొంచెం అనాలిసిస్ షేర్ చేసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ ఇంకా వందే భారత్ విషయానికి వస్తే, దీని నుంచి గవర్నమెంట్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. 2030 వరకు ఒక 8,000 వందే భారత్ ట్రైన్స్ని దేశవ్యాప్తంగా నడపాలి అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ని అనౌన్స్ చేసింది. సో ఈ అనౌన్స్మెంట్ వల్ల ఏంటంటే రైల్వే సెక్టర్లో ఒక కొత్త సూపర్ సైకిల్ స్టార్ట్ అయ్యేటట్టు కనబడుతుంది, ఒక కొత్త సూపర్ సైకిల్ని ట్రిగర్ చేసేటట్టే కనబడుతుందండి. దీనికోసం ఏంటంటే మన రూపాయి తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసుకున్నాం. 800 వందే భారత్ ట్రైన్స్ బై 2030. ఇందులో ఆ వందే భారత్ ట్రైన్ తయారు చేయాలి అంటే ఏం కావాల్సి వస్తుంది అండ్ అవి తయారు చేస్తున్న కంపెనీస్ ఆర్ స్టాక్స్ ఏంటి అనేది ఇక్కడ మొత్తం లిస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇవాళ మార్నింగ్ 11:20 ఆ టైం కండి. సో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే, నేను ఇందాక చెప్పినట్టు మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉంటుంది, అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఇది చూడండి ఒకసారి. ఇది కూడా ఏది డైరెక్ట్ బై అండ్ సెల్ రికమెండేషన్ ఏమీ కాదు, ఎడ్యుకేషన్ కంటెంట్ లాగా ఇస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ ట్రైన్స్లో ఎక్కువగా షాక్ అబ్జర్వర్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో దానికి గాబ్రియల్ ఇండియా. వ్యాగన్స్ తయారు చేయాలి అంటే జూపిటర్ వ్యాగన్స్. సో స్టాక్స్ తాలూకా లిస్ట్ ఇది అనమాట. సో ఇది చూడండి, మీ అనాలిసిస్ యూజ్ అయ్యేటట్టే ఉంటుంది. సో దీనికి మళ్ళీ ఒక్కొక్కటిగా వేరేగా చెప్పను, ఇది ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి. ఏంటండి మన వీడియో యూజ్ అవుతుందా లేదా? ప్లీజ్ యూజ్ అవుతుందంటే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇంకా చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అండ్ అలాగే ఐపీఓ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వీవర్ గురించి, టాటా క్యాపిటల్ గురించి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గురించి, ఈ మూడిటిల గురించి కూడా ఐపీఓ వీడియోస్ చేయడం జరిగింది. అండ్ ఇంకా 2-3 ఐపీఓస్ ఉన్నాయి, వాటి కోసం షార్ట్స్ రూపంలో చేసి పెట్టేద్దామనే ప్లాన్లో ఉన్నామండి. సో ఐపీఓస్ కోసం మీరు చూస్తున్నట్టుంటే, ఐపీఓస్ అనాలిసిస్ చేయాలి అనుకుంటే మాత్రం రూపాయి తెలుగు వచ్చేయండి, మీకు ఒక మంచి అనాలిసిస్ చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పి మరీ పంపిస్తాం. రైట్, ఒకసారి ఆటో సెక్టర్ గురించి మాట్లాడుకుంటే కార్ ట్రేడ్ గురించి మాట్లాడుకోవాలండి. కార్ ట్రేడ్ అని, బైక్ వాలా అని తెలుసు కదా మీకు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ కార్ కొందాం అనుకుంటున్నారు. సో ఏ కార్స్ బాగున్నాయి, నా రేంజ్ ఏంటి, ఆ రేంజ్లో ఏ కార్స్ బాగుంటాయి, డిఫరెన్సెస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం ఇందులో చెక్ చేసుకోవచ్చు కార్ ట్రేడ్లో, అలాగే బైక్ వాలాలో. ఓకే కదా. నౌ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, దీని తాలూకా మేనేజ్మెంట్, ఈ కార్ ట్రేడ్ అని, బైక్ వాలా అని, ఇవన్నీ ఒకటే మేనేజ్మెంట్ అనమాట. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ దసరా టైంలో వీళ్ళ తాలూకా ట్రాఫిక్ అంటే ఈ సైట్లోకి వచ్చి చెక్ చేసే వాళ్ళ సంఖ్య 66% పెరిగిందంట. అర్థమైందండి? అంటే నేను అంటుంది ఏంటంటే, ఆటో సేల్స్లో 66% పెరుగుదల వస్తుందని కాదు, బట్ ఇంట్రెస్ట్ పెరిగింది జనాల్లో. ఆ జిఎస్టీ కట్ అని మెయిన్ థింగ్ ఏంటంటే, ఆ జిఎస్టీ కట్ అంతే కదా. ఇప్పుడు ఒక 10 లక్షల కార్ మీద ₹1,00,000 మిగులుతుందంటే ఎవరు టెంప్ట్ అవ్వరు చెప్పండి. అలాగే బైక్స్ మీద కూడా ఒక ₹1,00,000 బైక్ మీద ఒక ₹10,000 అలా సేవ్ అవుతుందంటే ఎవరు టెంప్ట్ అవ్వరు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఒక లీడింగ్ ఇండికేటర్ ఫర్ సేల్స్గా తీసుకోవాలండి. మొత్తం ఎంటైర్ సెక్టర్కి ఒక బుల్లిష్ స్టేట్మెంట్లో తీసుకోవాలి. అయితే ఎవరికి తెలియని డేటా ఒక సర్ప్రైజా అంటే కాదు, అది నేను కూడా ఒప్పుకుంటాను. ఆటో సెక్టర్కి మంచి పాజిటివ్ అప్డేట్ అని చెప్పి జీఎస్టీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఆటో సెక్టర్ పెరుగుకుంటూ వచ్చింది. అండ్ రీసెంట్గా నెంబర్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆటో సేల్స్ తాలూకా నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిందండి. బట్ ఇది ఇంకొక ఇండికేటర్ అనమాట, ఒక యాడ్ ఆన్ ఇండికేటర్. 66% ట్రాఫిక్ పెరిగింది అంటే జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. వాళ్ళు వెంటనే సెప్టెంబర్లో కొనకపోయినా సరే, మేబీ అక్టోబర్లో కొనొచ్చు, దివాళీ టైం కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు. సో Q3 డేటా ఆటో స్టాక్స్కి Q3 డేటా నాకు తెలిసి అద్భుతంగా వస్తుందేమో అండి, చాలా చాలా అద్భుతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ సపోజ్ ఏమైనా కరెక్షన్ ఏమైనా వచ్చి, ఆటో సెక్టర్లో కరెక్షన్ ఏమైనా వస్తే, అది నాకు తెలిసి ఒక మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కోసం మాట్లాడుకోవాలండి. వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఫెర్రైట్ మోటార్తో బైక్స్ తయారు చేస్తామని చెప్పి గవర్నమెంట్కి చెప్పడం, అండ్ గవర్నమెంట్ సర్టిఫై కూడా చేసేసి ఇచ్చిందండి. పూర్తి డీటెయిల్స్ చెప్పాలి అంటే, మనం ఒక 2-3 నెలల ముందు మాట్లాడుకున్నాం ఏంటి, ఇలాంటి ఈవీ 2 వీలర్స్కైనా 3 వీలర్స్కైనా మిగతా దేనికైనా సరే చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని చెప్పి ఇవి అవసరం. చైనా వాళ్ళు ఒక వారం 2 వారాలు ఆపేశారు అనమాట, మీకు మేము మ్యాగ్నెట్స్ ఇవ్వం అది ఇది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏదో డిస్కషన్స్ అవి అయ్యాయి, సో వస్తున్నాయని చెప్పి అన్నారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దసరాలో ఇంతలాగా ఆటో తాలూకా డిమాండ్ ఉన్నా సరే కొంతమంది కంపెనీస్ మేము సప్లై చేయలేకపోతున్నాం, ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో, క్రిటికల్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేవు, కాబట్టి సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారనమాట. అదే కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఓలా వాళ్ళు ఏం చేశారంటే, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యూస్ చేసే ప్లేసెస్లో ఫెర్రైట్ మ్యాగ్నెట్ యూస్ చేస్తామని చెప్పి అంటున్నారు.
అర్థమైందా? ఇప్పటి వరకు చైనా మీద డిపెండ్ అయ్యి ఏదైతే మెటీరియల్ కోసం మనం చూస్తూ ఉంటామో దాన్ని ఫెర్రైట్‌తో రిప్లేస్ చేస్తామని చెప్పి అన్నారండి. అండ్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేసింది. సో ఇదే గనక సక్సెస్ అయితే, అంటే ఈ మెటీరియల్ అవసరం అంతలా లేకుండా ఫెర్రైట్ అనే వేరే మెటీరియల్‌తో కూడా పని అయిపోతూ ఉంటే ఇంక అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిన లేదు, వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన లేదు. ఆ కాస్ట్ తగ్గుతుంది అండ్ మెయిన్ డిపెండెన్సీ తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఫెర్రైట్ అనేది చాలా తక్కువ కాస్ట్‌తో వస్తుందన్నమాట. అదేనా లేదా? సో అది పాజిటివా కదా? అయితే ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాల్సిన పనేంటి? ఒక ఆటో సెక్టర్‌లో లీడర్ ఎవరైనా ఉన్నా, లేదంటే వీటి గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కరెక్ట్‌గా కనుక్కోవాలన్నమాట. ఏంటి ఇప్పుడు ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్లేస్‌లో ఫెర్రైట్ మ్యాగ్నెట్ అనేది యూజ్ చేస్తా అంటున్నారు కదా! సో దీనివల్ల పర్ఫార్మెన్స్‌లో ఏవైనా కాంప్రమైజేషన్ అవుతదా అనేది తెలుసుకోవాలి. అంతేనా? ఇప్పుడు ఒక హిట్ సినిమా ఉన్నదండి. దానికి టికెట్లు దొరకకపోతే పక్కన ఒక ఫ్లాప్ సినిమా టికెట్లు తీసుకొని వెళ్ళిపోతే పని అయిపోయిందా అనుకుంటే కాదు కదా! అది కాదు కదా! సో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్‌ని వాడకన్నా ఫెర్రైట్ మోటార్స్‌ని వాడితే పర్ఫార్మెన్స్‌లో ఏమైనా కాంప్రమైజేషన్ వస్తదా? లేక సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తదా ఏంటనేది చూడాలి. ఒకవేళ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఇంకా పాజిటివ్ అండి. ఓలా ఎలక్ట్రిక్‌కి పాజిటివ్ అది. ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఏం చెక్ చేయాలనేది మీకు అర్థమైందా లేదా? అలాగే ఈ ఏథర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే దీని నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. 5,00,000 స్కూటర్స్‌ని రోల్ అవుట్ చేసింది ఇప్పటికి. రిజిస్టా అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, 1/3 ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అక్కడి నుంచే వచ్చిందంట. అంటే 5,00,000 మొత్తం సేల్స్ అంటున్నారు. అందులో 1,60,000 స్కూటర్స్ అలాగా రిజిస్టా నుంచి వచ్చినట్టే. అండ్ ఇంకొకటి వీళ్ళ తాలూకా ఫ్యూచర్ రోడ్ మ్యాప్ కూడా రెడీ చేశారండి. వీళ్ళ తాలూకా కరెంట్ కెపాసిటీ ఏంటి? 4,20,000 స్కూటర్స్ తయారు చేసేంత కెపాసిటీ కదా. కొత్త ఫ్యాక్టరీ 3.0 అని చెప్పి ఇక్కడ నుంచి ఒక 3 టైమ్స్ ఎక్స్పాండ్ అవుతామని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే 1.42 మిలియన్స్ అంటే 14.2 lakh యూనిట్స్కి పెంచుతాం మా తాలూకా కెపాసిటీ అని అంటున్నారండి. టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఫోకస్ కూడా చేస్తామంటున్నారు. బట్ అదే ఇక్కడ డిమాండ్ కూడా అంత ఉంటుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలండి. ఒకవేళ డిమాండ్ అదే ఉంచి, అండ్ ఇంకొకటి వీళ్ళు రీసెంట్గా ఏదో చెప్పారు కదా, మేము ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్స్కి కూడా డీల్ చేసే విధంగా కొంచెం వేరే మోడల్స్ దింపుతాం, కొంచెం ప్రైసెస్ తగ్గిస్తామని చెప్పి అన్నారు కదా. సో అలాంటివి ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూసుకొని సప్లై సైడ్ నుంచి ఎలాగో వీళ్ళు చెప్పేశారు 14 lakhs per annum యూనిట్స్ తయారు చేసే విధంగా మేము రెడీ అవుతాం అంటున్నారు. డిమాండ్ సైడ్ కూడా అలాగే పికప్ అవ్వగలిగితే వీళ్ళకి పాజిటివ్ అండి. నా KIOCL గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ అప్పర్ సర్క్యూట్ కొట్టింది, ఒక 20% పెరిగింది. అండ్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో ఒక 48% పెరిగింది. అయితే ఎందుకు పెరుగుతుంది ఏంటి అనే దానికి ఒక క్లారిటీ లేదనమాట. ఇప్పుడు ఎక్స్చేంజెస్ కూడా భయపడిపోయారు. వాళ్ళు అడుగుతున్నారు, బాబు ఎందుకు పెరుగుతున్నావు నువ్వు, నీ స్టాక్ ఎందుకు పెరుగుతుంది, నాకు క్లారిటీ ఇవ్వు. బయట పబ్లిక్కి చెప్పని విషయం ఏంటైనా మీకు ఏమైనా తెలుసా, మీరు వేరే ఇన్వెస్టర్స్కి ఏమైనా అది షేర్ చేశారా ప్రైవేట్గా, మాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారండి. అఫ్కోర్స్ దాని నుంచి పెద్దగా ఏం రాకపోవచ్చు, బట్ నేను అంటుంది ఏంటంటే లోపల ఏదో జరుగుతుంది. KIOCL అనే PSU కంపెనీ ఇదేంటి, వీళ్ళు మినీరత్న స్టేటస్ ఉన్న ఒక మైనింగ్ కంపెనీ అండి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో వీళ్ళు ఉంటారనమాట. నా వీళ్ళకి ఒకసారి మీరు ఈ విషయం చూస్తే ఆశ్చర్యపోతారు. పబ్లిక్ దగ్గర ఎంత ఉంది స్టేక్? 0.88% మాత్రమే. అదేందా చాలా లో ఫ్లోట్ కంపెనీ అనమాట. మొత్తం ప్రమోటర్స్ దగ్గరే ఉన్నది 99%. సో ఇప్పుడు వస్తున్న స్పెక్యులేషన్స్ ఏంటంటే మేబీ ఇది కొంచెం ప్రైవేటైజ్ అవ్వచ్చు అని అంటున్నారు. మేబీ OFS ఏదో ఫ్లోట్ చేసి కొంచెం ప్రైవేటైజ్ అవ్వచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఎక్స్చేంజెస్ అడుగుతున్నారు అనమాట, ఏంటి మాకు తెలియని విషయం, జనరల్ పబ్లిక్కి తెలియని విషయం, మీకు మాత్రమే తెలిసిన విషయాలు ఏవైనా ఉంటే మాత్రం కొంచెం చెప్తూ ఉండండి. అండ్ అలాగే మీరు ఏమైనా ఇన్వెస్టర్స్తో షేర్ చేశారా? ఎందుకంటే లాస్ట్ 3 డేస్లో 48% పెరిగింది అంటే ఇన్సైడర్ డేటా వల్ల పెరిగితే అది ప్రాబ్లమే కదా. సో ఈ స్టాక్ మీరు వాచ్ చేస్తూ ఉండండి, KIOCL లిమిటెడ్. దీని మీద ఒక అప్డేట్ రావచ్చు, రేపే ఒక అప్డేట్ రావచ్చు. ఎక్స్చేంజెస్కి వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి ఈ స్టాక్ తాలూకా ఫ్యూచర్ ట్రెండ్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అదేందా లేదా? సో ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేస్తూ ఉండండి. జై హింద్.